సార్ మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? అలానే స్త్రీ శక్తి పురుష శక్తి అంటున్నారు, అసలు నిజంగా రెండు ఉంటాయా? చాలామంది మాస్టర్స్ చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానిలో ఓషో గారు ఆయన ఏమన్నారు అంటే, మేడం చెప్పినట్లుగా అణిచివేత అనేది ఎక్కడా లేదు. ఎందుకు ఆ రోజుల్లో అట్లా స్త్రీని ఒక ప్రికాషనరీగా ఆమెను అలా ఉంచారు అంటే, స్త్రీకి భావప్రాప్తి అనేక కోణాల్లో ఉంటుందంట. పురుషుడికి భావప్రాప్తి అనేది చాలా తక్కువ అంట. కానీ ఆ పురుషుడి భావప్రాప్తి కూడా ఆయన ఏం చెప్పారంటే డైరెక్ట్గా, అతనికి ఒక శారీరక అవసరం వరకే ఉంటుంది భావప్రాప్తి అనేది పురుషుడికి. కానీ స్త్రీకి అలా కాదు. ఆమె భావప్రాప్తి అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవము అని చెప్పారు ఆయన. ఆమె అనేక కోణాల్లో భావప్రాప్తిని పొందగలుగుద్ది. దానికి కారణంగా అప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి వాళ్ళు స్త్రీని సంరక్షించుకోవడం కోసం అలా కొన్ని కట్టుబాట్లలో, అందరికీ ఆ రోజుల్లో ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అనేది లేదు కాబట్టి, సరైన విద్య లేదు కాబట్టి, అవగాహన లోపం వల్లే ఇటువంటివన్నీ వచ్చినాయి. కానీ వాస్తవికత దాని వెనక ఉన్న ఒక ఆధ్యాత్మిక రీజన్స్ని మనం వెతికితే ఓషో గారు చెప్పింది ఇది. స్త్రీకి భావప్రాప్తి చాలా అధికం. తన భావప్రాప్తి అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం లాంటిది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ రీజన్తోనే ఇట్లా స్త్రీని సంరక్షించుకోవడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయబడినాయే. కానీ అది ఆత్మజ్ఞానం లోపం వల్ల తర్వాత కాలాల్లో అది అణిచివేయబడింది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మీరు అడిగినట్లుగా స్త్రీ పురుష తత్వాలు ఇప్పుడు మొదటి నుంచి మేడం చెప్పింది, అందరం చెప్తుంది అదే. పైకి పురుషుడిగా ఉన్న లోపల స్త్రీ ఎనర్జీ అనేది ఉంటుంది, స్త్రీ తత్వం ఉంటుంది. పైకి స్త్రీలుగా కనబడుతున్న లోపల పురుష ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ రెండు ఎనర్జీసు బ్యాలెన్స్డ్గా ఉన్న స్థితే అర్ధనారీశ్వర తత్వం అన్నారు. సో ఆ అర్ధనారీశ్వర తత్వం అంటే అది శివపార్వతుల్ని అలా చూస్తూ ఉన్నాం. శివుడు అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి అంటే స్త్రీతత్వము పురుషతత్వం. అక్కడ మనం తీసుకోవాల్సింది మనలో ఉన్న స్త్రీ పురుష తత్వాలని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. స్త్రీ పురుషులు అనేవాళ్ళు ఎప్పుడూ సమానులు కాలేరు, అసాధ్యం అది. ఎందుకు అంటే స్త్రీతత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, పురుషతత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ రెండు తత్వాలు ఒకటి ఎప్పటికీ కాలేవు. ఇవి రెండు సమానము కాదు, అలానే అసమానము కాదు. ఇవి రెండు ఏంటి అంటే రెండు అద్వితీయమైన అద్భుతాలు అన్నమాట. రెండు అద్భుతాల కలయిక ఒక మహాసృష్టిని తీసుకురాగలుగుద్ది భూమి మీదకి. రెండు అద్వితీయ శక్తుల కలయిక ఒక అద్భుతమైన సృష్టిని చేయగలుగుద్ది. సో కాబట్టి మనలో ఉన్న ఆ స్త్రీ పురుష తత్వాల బ్యాలెన్స్ కోసం మనం ప్రయత్నించాలి. ఈ రెండు ఎప్పుడు సమానం కావు, ఇది మాత్రం అందరూ తెలుసుకోవాలి. ఇది ఏ రోజైతే మనకి తెలుసుద్దో, ఒక కామన్ మ్యాన్కి తెలుసుద్దో, అప్పుడు మన ఇళ్లల్లో ఉన్న ఈ గొడవలు చాలా వరకు పోతాయి. ఎందుకు అంటే జస్ట్ ఒక లక్షణం చెప్తా, స్త్రీ ఎనర్జీ లక్షణం. ఇందాక అనుకున్నట్లుగా ఆమెకి భావప్రాప్తి చాలా ఎక్కువ. అంటే ఏంటి, ఆమెకి ఫీలింగ్స్ ఎక్కువ. సో ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు అంటే, మా మగవాళ్ళని మేము ఎలా అర్థం చేసుకుంటున్నాము అంటే, ఇప్పుడు మగవాళ్ళు బయట నుంచి ఇంట్లో రాగానే వాళ్ళని చూడంగానే వీళ్ళకి అర్థమైపోద్ది వాళ్ళ అవసరం ఏంటో. ఇమ్మీడియట్గా దాహం అవుతుందా, ఆకలి అవుతుందా, ఎట్లా
అనేది వాళ్ళని చూస్తే తెలిసిపోద్ది. అంటే వీళ్ళకి ఎలా తెలుస్తూ ఉందో ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు, మా గురించి కూడా మా మగవాళ్ళు అలా తెలుసుకోవాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటారు. అది అసలు జరగని పని అని చెప్తున్నారు ఓషో గారు. ఎందుకు అంటే ఆ పురుష తత్వంలో ఆ లక్షణం లేదు. ఆయన వివరంగా క్లియర్గా చెప్పేశాడు, ఆ పురుషతత్వంలో ఆ లక్షణం లేదు. ఆ పురుషుడికి ఉన్న భావప్రాప్తి కేవలం శారీరక అవసరం వరకే అని చెప్పాడు ఆయన. సో ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మన ప్రతి కామన్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందుద్దో అప్పుడు ఈ కాంపిటీషన్ అనేది పోద్ది. అందరూ హాయిగా ఆనందంగా జీవించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.